ఈరోజు వాసవి జయంతి సందర్భంగా వాసవి యువసేన వారు నిర్వహిస్తున్నటువంటి పల్లకీ సేవ వేణుగోపాల స్వామి దేవాలయం నుండి మన ఆర్యవైశ్య నిత్యాన్న సత్రంలోని ఆర్యవైశ్య కన్యకా పరమేశ్వరి వాసవి అమ్మవారి గుడి వరకు జరుగుతుంది. ఇంతటి బృహత్తర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి వాసవి యువసేన వారికి రాజన్న సిరిసిల్ల జిల్లా ఆర్యవైశ్య మహాసభ పక్షాన అభినందనలు, శుభాభినందనలు. జై వాసవి. ఈరోజు వాసవి మాత జయంతి సందర్భంగా నిర్మాణ వాసవి యువసేన ఆధ్వర్యంలో నిర్మాణ వేణుగోపాల టెంపుల్ నుండి వాసవి నిత్యాన్ని సత్రం వరకు ఊరేగింపుగా వారికి యువసేన సభ్యులందరికీ కూడా పట్టణ ఆర్యవైశ్య పక్షాన ఏదైతే కొన్ని వందల సంవత్సరాల కింద వైశ్యుల ఆరాధ్య దేవత, వైశ్యుల అభ్యున్నతి కొరకు తానే ఆత్మార్పణం చేసుకొని మరి 108 గోత్రాలను మనం ఈ రోజు వరకు కూడా ఎన్ని మార్పులు వచ్చినా సమాజంలో ఎటువంటి వచ్చినా కానీ వైశ్యులకు ఒక గోత్రం, ఆ గోత్రం ఇవాళ నిల్చుంది. 108 గోత్రాలలోనే ఈ వైశ్య మొత్తం సమాజం ఉంటుంది. ఈ వేములవాడ పట్టణ వాసవి యువసేన ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం జరిగే ఆత్మార్పణ దినోత్సవం జన్మదినం జరుపుకోవడం జరుగుతుంది. ఈ జన్మదినం వాసవి అమ్మవారి నాగేశ్వర కళ్యాణ మండపంలో వాసవి మా అమ్మవారి దేవస్థానంలో ప్రతి సంవత్సరం జరుపుకునే అంశం మనందరికీ తెలిసిందే. ఈరోజు వేములవాడ వేణుగోపాల స్వామి టెంపుల్ నుండి వాసవి సత్రం దగ్గరికి భారీగా ర్యాలీగా పాల్గొని మరి ఆ పల్లకి సేవ కార్యక్రమానికి ఏర్పాట్లు చేసినటువంటి వాసవి యువసేన సంఘ సభ్యులు, జిల్లా సంఘం, పట్టణ సంఘం, మరి ఈ కార్యక్రమంలో నాతోటి సోదరిమణులు అందరూ పాల్గొన్నందుకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ వాసవి యువసేన వారు ప్రతి సంవత్సరం ఒకటే కార్యక్రమం చేస్తుంటారు. ఇంకా కూడా ఇటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ ముందరికి వెళ్ళాలని, అమ్మవారిని మనందరి కుటుంబాలపై చల్లగా దీవించి చల్లగా కాపాడాలని మనసారా వాసవి యువసేన వారి ఆధ్వర్యంలో వాసవి జయంతి పురస్కరించుకొని పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీనికి మహిళలు కానీ వైశ్య సోదరులు కానీ పాల్గొని విజయవంతం చేస్తున్నారని వారందరికీ కృతజ్ఞతలు తెలుపు మరియు ముఖ్యంగా మహిళలు పాదయాత్ర చేస్తున్నారు. అందరికీ జై వాసవి. రాజరాజేశ్వరి మాత యొక్క అవతారాలలో భాగంగా భావించబడేటువంటి శ్రీ వాసవి మాత యొక్క జయంతి, మరి మా యొక్క ఆర్యవైశ్యుల కులదైవం అనేటువంటి వాసవి మాత జయంతి రోజున ఈ విధంగా మేము పల్లకి సేవ నిర్వహించుకోవడం మాకు చాలా ఆనందకరంగా ఉంది. ఈ యొక్క పల్లకి సేవలో మా గ్రూప్ వాసవి యువసేన గ్రూప్ వారి ఆధ్వర్యంలో పట్టణ ఆర్యవైశ్య సంఘము మరియు పెద్దలు మరియు వాసవి నిత్యాన్న సత్రం వారి సహకారంతో ఈ యొక్క పల్లకి సేవ నిర్వహించుకోవడం జరుగుతున్నది. ఇటు కార్యక్రమానికి హాజరైనటువంటి భక్తులకు ప్రతి ఒక్కరికి కూడా మన వాసవి మాత యొక్క ఆశీర్వాదము ఎల్లకాలం ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. జై వాసవి.
कृष्ण श्री जनार्दना
ఈరోజు శ్రీ రాజరాజేశ్వర క్షేత్ర ఆర్యవైశ్య వాసవి నిత్యాన్న సత్ర సంఘం ప్రాంగణంలోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి జయంత్యోత్సవాల సందర్భంగా ఉదయం నుంచి మూల విరాట్టుకు అభిషేకాలు, అర్చనలు, పూజలు, నైవేద్యాలు, దాని తర్వాత ఉదయం 9 గంటల నుండి దేశ భద్రత, సైన్య రక్షణ, సమాజ శ్రేయస్సు కొరకు బ్రహ్మశ్రీ కుంభకోణం రాజేంద్ర శర్మ గారి నేతృత్వంలో మన సత్ర కమిటీ ఆధ్వర్యంలో మహామృత్యుంజయ హోమం, అలాగే మహిళా సోదరీమణులందరితోని కూడా వచ్చిన భక్తులందరితో కూడా 1,08,000 మహామృత్యుంజయ జపం కూడా నిర్వహించడానికి నాందిగా ఈరోజు 12,000 జపము, అలాగే 9 రోజులు ఈ వాసవి మృత్యుంజయ ఈ మహామృత్యుంజయ జపము జరపబడుతున్నది. ఈ కార్యక్రమం కేవలం మన దేశ భద్రత కొరకు, సైన్య రక్షణ కొరకు, సమాజ శ్రేయస్సు కొరకు ప్రాణాలకు తెగించి పోరాడుతున్న మన వీర జవాన్లకు మనకు వారికి ఆయుష్ అలాగే ఆరోగ్యం మెండుగా ఉండి భారతదేశం విజయడంకా మోగించాలని చెప్పి శత్రు దేశాలను జయించి భారతదేశానికి అఖండ విజయాన్ని సంప్రాప్తించాలనే ఒక సంకల్పం తీసుకొని ఈ 9 రోజుల పాటు మహామృత్యుంజయ జపము, అలాగే ఈరోజు మహామృత్యుంజయ హోమం చేయడం జరిగింది. అలాగే 9వ రోజు చివరి రోజు అయినటువంటి 15/5/2025 గురువారం రోజున కూడా వివిధ స్వచ్ఛంద సంస్థలైనటువంటి ఆధ్యాత్మిక సంస్థలు, ధార్మిక సంస్థలు, సామాజిక సంస్థలు, కుల సంఘాలు, రాజకీయ పార్టీల ప్రతినిధులతోని సత్ర కమిటీ ఆధ్వర్యంలో కృష్ణరత్న బుస్స శ్రీనివాస్ వారి నేతృత్వంలో చివరి రోజు 9వ రోజు కూడా ఈ మహామృత్యుంజయ హోమము పూర్ణాహుతి అత్యంత వైభవంగా నిర్వహించుట కొరకు ఏర్పాట్లు చేస్తున్నాము. కాబట్టి భక్త మహాశయులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మన దేశ భద్రత, సైనిక రక్షణ కొరకు, సమాజ శ్రేయస్సు కొరకు అందరూ కూడా మన ధర్మంగా మనకు ప్రాణాలకు తెగించి పోరాడుతున్నటువంటి మన సైనికులకు మనం కూడా ఆ భగవంతుని ఆశీర్వచనాలు కలిగి మన దేశం బాగుంటేనే మనం బాగుంటాం, అలాగే సైనికులు బాగుంటేనే దేశం బాగుంటుంది. కాబట్టి సైనికుల రక్షణ కొరకు, దేశ భద్రత కొరకు మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి అన్ని కుల సంఘాలకు కూడా ఈ సందర్భంగా వివిధ సంస్థలకు, ఆధ్యాత్మిక ధార్మిక సంస్థలకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. సత్ర కమిటీ తరఫున ఈ లోక కళ్యాణం కొరకు, సమాజ శ్రేయస్సు కొరకు చేసే ఈ కార్యక్రమంలో అన్ని కమ్యూనిటీల అధ్యక్షులు, ప్రెసిడెంట్లు, సెక్రటరీలు, ప్రతినిధులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఆ రాజరాజేశ్వర స్వామి అనుగ్రహానికి, ఆ వాసవి కన్యకాపరమేశ్వరి ఆశీస్సులు కృపకు పాత్రలు కావాల్సిందిగా మేము సత్ర కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాము. జై బోలో భారత్ మాతాకి, జై బోలో భారత్ మాతాకి, జై బోలో వాసవి మాతాకి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. బుస్స ఈరోజు మా వైశ్యుల కులదైవమైనటువంటి వాసవి మాత జయంతి రోజున వేములవాడ ఆర్యవైశ్య నిత్యాన్న సత్రంలో అమ్మవారి జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటున్నాము. ఆ ఘనంగా జరుపుకుంటున్న భాగంగా దేశ రక్షణ, ప్రజల సౌభాగ్యం అండ్ సైనిక రక్షణ కొరకై మహామృత్యుంజయ యాగం చేయడం జరిగింది. ఆ కార్యక్రమాన్ని సత్రం అధ్యక్షుడు కృషిరత్న బుస్స శ్రీనివాస్ గారు జరిపించడం చాలా సంతోషదాయకం. ఇటువంటి ఇప్పటి పరిస్థితులలో ఈ మహామృత్యుంజయ మంత్రంతో యాగం జరపడం, మళ్ళీ ఈ మృత్యుంజయ మంత్రంతో జపం జరిపించడం, 1,08,000 జపం మహిళా సోదరీమణులచే జపం జరిపించడం జరుగుతుంది. ఇట్టి శక్తిని మన సైనికులందరికీ ఆ భగవంతుడు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ ముగిస్తున్నాను. ఈరోజు వాసవి మాత జయంతి సందర్భంగా మన వేములవాడ ఆర్యవైశ్య సత్రంలో వాసవి మాత ఆలయం నందు
మహిళల చేత కుంకుమ పూజలు మరియు ఈరోజు మహిళలందరిచే మృత్యుంజయ హోమం కూడా చేయబడ్డది. మరియు వారితోటి జప చేయించడం జరిగింది. ఇది దేశ రక్షణ కొరకు మన సైనికులు ఆరోగ్యంగా ఉండాలని చెప్పి, వాళ్ళందరూ కూడా క్షేమంగా ఉండాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని ఈ రోజు నుండి చేపట్టడం జరుగుతుంది. ఇది మన వేములవాడ పట్టణంలో ఉన్నటువంటి అన్ని కుల సంఘాలు మరియు ధార్మిక ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి అందరూ కూడా పాల్గొనాలని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ తీసుకుంటున్నాం. మరొకసారి కూడా వేములవాడ పట్టణ వివిధ సంఘాల ప్రతినిధులకు మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఒక సమాజ శ్రేయోభిలాషి వందనం పేరుతోని ఒక సమాజ శ్రేయోభిలాషులుగా గుర్తిస్తూ వారికి కూడా ఒక అవార్డు ప్రదానం చేయదలుచుకున్నాము. నిన్న వెళ్ళి మన జిల్లా అధికారులైనటువంటి ఉన్నతాధికారులైనటువంటి జిల్లా కలెక్టర్ గారిని, జిల్లా ఎస్పీ గారిని కూడా కలిసి ఆహ్వానించడం జరిగింది. చివరి రోజు వాళ్ళు వస్తామని కూడా అన్నారు. కాబట్టి ఏ అవకాశం ఉన్నా కానీ వారి చేతుల మీదుగా సమాజ శ్రేయోభిలాషిగా మిమ్మల్ని గుర్తిస్తూ ఒక అవార్డు ప్రదానం సత్ర కమిటీ తరఫున చేయదలుచుకున్నాము. అలాగే వాసవి చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఈ అవార్డు ప్రదానం చేయదలుచుకున్నాం. కాబట్టి వివిధ సంఘాల ప్రతినిధులు దంపతి సమేతంగా విచ్చేసి ఈ మహామృత్యుంజయ హోమంలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా ప్రత్యేకించి విజ్ఞప్తి చేస్తున్నాము. జై బోలో భారత్ మాతాకి. అందరికీ జై వాసవి. ఈరోజు వాసవి మాత జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. అందరికీ జై వాసవి. నిజంగా చెప్పాలంటే ఈరోజు ఒక భారతదేశం గురించి, ఒక సైనికు గురించి బుససీన్ చేయడం చాలా గర్వకారణం. ఇది మన డైనమిక్ బుససీన్ గారు, కృషిరత్న గారు చేయడం అంటే చాలా గొప్పది. ఇది వాస్తవంగా ఈ సాధ్యం ఎవరితో కాదు, ఆయన చేసినట్టు చాలా మహా గొప్ప. అతను చెప్పినట్టు ప్రతి ఒక్కరూ పూర్ణావతి రోజు పాల్గొని దిగ్విజయం చేయాలని కోరుచున్నాను. జై వాసవి. జై వాసవి. ఈరోజు వాసవి మాత జయంతి సందర్భంగా రాజరాజేశ్వర క్షేత్ర ఆర్యవైశ్య నిత్యాన్న సత్రంలో గల వాసవి మాతకి పూజలు మరియు హోమము, కుంకుమ పూజలు అన్నీ జరిపించి మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వారందరికీ పట్టణ ఆర్యవైశ్య సంఘం పక్షాన శుభాకాంక్షలు. అలాగే రాజరాజేశ్వర క్షేత్ర ఆర్యవైశ్య నిత్యాన్న సత్రం అధ్యక్షులు బుస్స శ్రీనివాస్ గారు దేశ రక్షణ కోసము, దానికి భద్రత కొరకు, సైనికుల కొరకు మంచిగా ఉండాలి, ఒకవేళ యుద్ధం వస్తే కూడా మనం గెలవాలనే దానితో ఒక జపం చేయడం కానీ, హోమం చేయడం కానీ మంచి పరిణామం. వారికి కూడా పట్టణ ఆర్యవైశ్య సంఘం పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై వాసవి. జై వాసవి. జై జై వాసవి. ఇవాళ వాసవి మాత జయంతి సందర్భంగా మన నిత్యాన్న సత్రం ఆర్యవైశ్య సత్రంలో మనము ప్రొద్దున అభిషేకాలు ఘనంగా నిర్వహించాము. మృత్యుంజయ మహా హోమం కూడా చాలా ఘనంగా జరుపుకున్నాము. 108 జపం కూడా అందరితో చేయించాము. సాయంత్రం కోలాటలు అన్నీ బాగా జరిగాయి. జై వాసవి. జై జై వాసవి.
ఈరోజు సాయంకాల సమయంలో మన వేణుగోపాల స్వామి గురించి రాయరాజేశ్వర స్వామి సన్నిధి నుంచి సాయంకాల సమయంలో శ్రీ అమ్మవారిని కన్యక అమ్మవారి వైశాఖ శుద్ధ దశమి రోజు సాయంకాల సమయము అమ్మవారిని శోభాయాత్ర జరిపించుకున్నాము. కనుక మన ఆర్య వయసులందరూ 102 గోపికలను రాయరాజేశ్వర స్వామి సన్నిధి అందు మన అమ్మవారి ప్రోగ్రాం జరిపించుకున్నాము. మిమ్మల్ని మీ అందరినీ ఆ రాజరాజేశ్వర కన్యక అమ్మవారి స్టేజ్ ప్రోగ్రాం నిర్వహించి ఆయురారోగ్యంతో అని ఆ వృచ్చిన్య మంత్రం కూడా 108 1,08,000 ఈ 108 వృచ్చిన్య మంత్రం 9 రోజులు జరిపించుకుంటున్నాం. కనుక మన అందరినీ ఆ రాజరాజేశ్వర స్వామి కన్యకారు ఆయురారోగ్యంతో సదా అర్చించినాక అని ప్రార్థిస్తున్నాం. ఇప్పుడు మంత్రపుష్పం కూడా ప్రారంభమైంది. అందరూ నిశ్శబ్దంగా ఉండండి. సంవత్సరే ఉత్తరాయణే వసంతతో వైశాఖమాసే శుక్లపక్షే కన్యాం సౌరభృదాని గోత్రోద్భవనాదేశ అస్మాకం మమ యవస్య గోత్రోద్భవత గోత్రనామాలు మండల అందరూ అనుకోండి. క్షేమ స్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి రస్తు శ్రీ వాసవికాభివృద్ధి మహామంత్ర పక్కన ఓం హైం హ్రీం 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 లం బం శ్రీవాసవే కన్యకా పరమేశ్వరి మధ్యాం సర్వ సౌభాగ్య జననీ దేహి నమః ఓం హైం హ్రీం 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 లం బం శ్రీవాసవే కన్యకా పరమేశ్వరి మధ్యాం సర్వ సౌభాగ్య జననీ దేహి నమః ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం గురువారుగా వందనాత్ జపమంత్రాన్ని మన ఈ కన్యకా అమ్మవారి ఆలయం ముందు ఇదే మొదటిసారి పెట్టుకున్నాం. కనుక ఈ 9 రోజుల కార్యక్రమం యువసేన గౌరవ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాము. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా అత్యంత వైభవంగా శోభాయాత్ర నిర్వహించి నగర పూర్వీధుల గుండా అమ్మవారిని ఊరేగింపు ద్వారా మన అమ్మవారి దేవాలయం వరకు తీసుకొని వచ్చి అధిక సంఖ్యలో పాల్గొన్నటువంటి మహిళా సోదరిమణులకు, ప్రముఖులకు, మిత్రులకు, శ్రేయభిలాషులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, శుభాకాంక్షలు సత్ర కమిటీ తరఫున తెలియజేస్తూ యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న ఈ తరుణంలో ఆల్రెడీ యుద్ధం స్టార్ట్ అయింది. మన పాకిస్తాన్కు, చైనాకు, మన భారతదేశానికి పెద్దగా యుద్ధం జరగబోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. యుద్ధమే అనివార్యమైతే మనకు భారతదేశం అఖండ విజయ సంప్రాప్తి కలగాలని
అలాగే ప్రాణాలను తెగించి బార్డర్లో మన దేశ రక్షణ కొరకు మనందరి శ్రేయస్సు కొరకు వాళ్ళు ప్రాణాలు తెగించి పోరాడడానికి సిద్ధంగా ఉన్న ఈ తరుణంలో మనవంతు బాధ్యతగా మనవంతు ధర్మంగా ప్రత్యక్షంగా మనం పోరాడలేము, కానీ మన ధర్మంగా మానవతా ధర్మంగా మనల్ని రక్షించే వారి కొరకు మనం మహామృత్యుంజయ హోమం ఈరోజు జరుపుకోవడం జరిగింది. అలాగే ఉదయం వారి సంక్షేమము వారి కుటుంబ సంక్షేమ కార్యక్రమాన్ని చేపట్టి విజయం సాధించారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ వారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాము. ఇది నాందిగా రేపు జరిగే యుద్ధంలో మన భారతదేశం విజయ ప్రస్థానంలో ఉండాలని చెప్పి మనం అందరం ఆశిస్తూ ప్రతిరోజు కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ముందుగా అందరికీ వాసవి జయంతి శుభాకాంక్షలు. రాజరాజేశ్వరి మాత యొక్క మరొక స్వరూపంగా భావించబడేటువంటి వాసవి మాత అంశతోని ఆర్యవైశ్య కులంలో పుట్టినందుకు నిజంగా మనమంతా ధన్యులం. అంటే రక్తంలోనే ఉంటుంది అని నా యొక్క అభిప్రాయం. దేశం, ధర్మం, మంచి చెడు, న్యాయం అన్నిటిని మించి సమాజ సేవ, 10 మంది బాగుండాలనేటువంటి ఒక ఆలోచన. నాట్ జోక్, దీస్ ఆల్ బిలాంగ్స్ టు ఓన్లీ దట్ హూ బ్లెస్డ్ బై దిస్ గాడ్. ఎవరైతే అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉంటాయో వారందరికీ మాత్రం ఇట్లాంటి మంచి మంచి ఆలోచనలు ఉంటాయని నా యొక్క అభిప్రాయం. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, మొదటి నుంచి కూడా వేములవాడ పట్టణ ఆర్యవైశ్య వాసవి నిత్యాన్న సత్రం ఏదైతే ఉందో, పండు వెండల నిండు జాబులు ఎంత చల్లనో ఎంత కమ్మనో, అదేవిధంగా మాకు సంబంధించినంత మేరకు పట్టణ ఆర్యవైశ్య సంఘానికి సంబంధించినంత మేరకు నిజంగానే పండు వెన్నెల వలె నిండు జాబిలి వలె ఏది అడిగినా కాదనకుండా, అసలు అడగాల్సిన అవసరమే లేదేమో ఒక సందర్భం వస్తే, ఏం కావాలని వాళ్ళే అడుగుతారు ఒక సందర్భం వస్తే. గత కొన్ని సంవత్సరాల నుంచి అధ్యక్షుల స్థాయిలో ఉన్నటువంటి పెద్దలు, కీర్తి శేషులు, వారి గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. వారి యొక్క స్ఫూర్తిగా ఇవాళ రోజున శ్రీనివాస్ మామ గారు మరియు శ్రీ కట్టం కిషన్ గారు మరియు కొత్తపల్లి సీనన్న గారు, ఇంకా దయచేసి ఎవరు అనేదా భావించవద్దు. మేనేజర్ మడుగు శ్రీనివాస్ అంకుల్ గారు, నిజంగా చెప్తున్నాను, లాట్ ఆఫ్ థ్యాంక్స్ అంకుల్. దశరథ మామ గారు, ప్రతి ఒక్కరు పెద్దలందరికీ కూడా దయచేసి ఎవరి పేరు మర్చిపోతే క్షమించాలి. ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా ఏం కావాలని తప్ప అబ్బా ఇవన్నీ అనేటువంటి ప్రస్తావన ఏనాడు లేదు. అన్నపూర్ణ అంటే నిజంగానే అన్నపూర్ణ, అన్నపూర్ణ పేరుకే కాదు, నిజంగానే అన్నపూర్ణ. వాసవి మాత కృప వల్ల, వాసవి మాత ఆశీర్వాదం వల్ల నిండు నూరేళ్ళు మన యొక్క వైశ్య జాతి ఉన్నత కాలం మన వేములవాడ ఆర్యవైశ్య వాసవి నిత్యాన్న సత్రం 10 మందికి అన్నం పెట్టే విధంగా, 10 మందికి ఆదర్శప్రాయంగా నిలబడాలని చెప్పేసి ఆ పెద్దల ఆశీస్సులు మరియు భరతమాత ముద్దు బిడ్డలు, వాసవి మాత యొక్క ముద్దు బిడ్డలు అందరి యొక్క ముఖ్యమైనటువంటిది మనందరి యొక్క మనసులో కోరిక ఉండాలి. నా సత్రం, నా కులం, నా ఊరు, నా దేశం. నా దేశం ప్రతి ఒక్క రియాల్ట్ నుంచి మనం కోరుకునే కోరికలలో భారతదేశం విజయం సాధించాలనేటువంటి కోరుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. నిజంగా కూడా ఒక సందర్భం వస్తే ఫలితం ఇయాది ఈ భారతదేశం. మరి ఈ భారతదేశము ఉగ్రవాదుల చేతిలో ఏమో జరుగుతుందంటే ఊహించడానికి కూడా అవయమైనది కాదు. సో మనందరం కూడా నిజంగా ఖచ్చితంగా కోరుకోవాల్సినటువంటి అవసరం, ప్రతిరోజు ప్రతి దేవుణ్ణి మన కోరికలలో భాగం చేసుకోవాల్సిందే. భారత మాతకు, భారతదేశానికి విజయం చేకూరవలసిందే. మన ప్రధానమంత్రి మోడీ గారి యొక్క సారథ్యం పైన పూర్తి స్థాయిలో అందరికీ నమ్మకం ఉన్నది. ఆయన ఎవ్వరు కూడా ఇక్కడ పార్టీ ప్రస్తావన కాదు, ఇంకేదో కాదు, కేవలం వ్యక్తిగతంగా ఆయన గురించి భావించడమే. ఒక తండ్రి వల్ల మన భారతదేశానికి నిజంగా వెన్నెముక, మన ఆ దేవుని ప్రసాదం అని అనుకోవాల్సినటువంటి అవసరము. అటువంటి పెద్ద పెద్ద నాయకులను స్ఫూర్తిగా తీసుకొని మనందరం కూడా వీలైనంత వరకు దేశం పట్ల బాధ్యతతోని, కులం పట్ల ప్రేమతోని, పక్కన ఉన్నటువంటి సహజీవుల పట్ల అభిమానంతో ముందుకు సాగిపోవాలని, భారతమాత యొక్క విజయం చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మహామృత్యుంజయ హోమం నిర్వహిస్తున్నటువంటి మన ఆర్యవైశ్య వాసవి నిత్యాన్న సత్ర కమిటీ వారికి పదే పదే శుభాకాంక్షలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇటు లోక కళ్యాణటువంటి కార్యక్రమాలు ముందుకు ఎన్నో కార్యక్రమాలు మన సత్ర కమిటీ వారు నిర్వహించాలని, వారికి మనందరి యొక్క సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ, అందరికీ మరొకసారి వాసవి జయంతి శుభాకాంక్షలు. జై శ్రీరామ్, జై వాసవి.
ఇక్కడ మళ్ళీ 39 లక్కీ నెంబర్ అన్ని 9 ఉన్నాయి. మనకు విజయం సంప్రాంతించబోతుంది. బంగారు ప్రయోగించి హలో మళ్ళీ 19 లాస్ట్ ఒకటో నెంబర్ 49 79 39 19 1. అందరూ అల్పాహారం చేసి వెళ్ళగలరని చెప్పి కోరుచున్నాం. మాతాలు కొనియాడెదము అన్నా పూర్ణారతి అన్నా తల్లి దివేసుది కన్నెడ చేయకుని వేగతి నిన్నే నమ్మితి దయామతి ఓ కులంబున వాసవి పేరుతో కూతురు జన్మించితివి కులం పవిత్రం చేసితివి అన్నా పూర్ణారతి అన్నా తల్లి దివేసుది కన్నెడ చేయకుని వేగతి నిన్నే నమ్మితి దయామతి ఓ పరమ పవిత్రుని కుసుమ చెట్టగిరి మనపూర్తికవై పుట్టితివి వాసవాంబవై వెలసితివి అన్నా పూర్ణాహారతి అన్నా తల్లి దివేసుది కన్నెడ చేయకుని వేగతి నిన్నే నమ్మితి దయామతి ఓ పరంజ్యోతి శ్రీ పార్వతి పుత్రివి పార్వతి అంజన పుట్టితివి పాపుల వరకై వెలసితివి అన్నా పూర్ణాహారతి అన్నా తల్లి దివేసుది కన్నెడ చేయకుని వేగతి నిన్నే నమ్మితి దయామతి ఓ పామరుడను నా పాప జాలములు పాటించక పాలింతుమా పాపల కందరు నీల్మ ఓ కురువంశుడగు విష్ణువర్ధనుని ధోరుని పట్టి కూర్చితివి ఆయుల వేషం దాచితివి కన్యాకుమారి కావుమా అన్యాయం చేయకుమా అన్యుల వేరే వీడసుమా నిన్ను వినా మాకెవరుమా సవాంబకు మా కన్యాకాంబకు